నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే పాట చిట్టపాట చినుకులు పడుతూ ఉంటే చెల్లి కాడే సరసన ఉంటే అనే పాట అండి. చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడపై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి అనే పాట అండి. సినిమా పేరు ఆత్మబలం అండి. ఇది 1964లో వచ్చిన సినిమా అండి. ఓల్డ్ సినిమా అండి ఇది. ముందుగా ఈ క్యాషియోపై ఈ పాట అంతా మీకు ప్లే చేసి వినిపిస్తానండి. తర్వాత పాట అంతా పూర్తయిన తర్వాత కీబోర్డ్ పైన మీకు ఈ పాట యొక్క రాగం యొక్క శృతి యొక్క రాగం మెట్లు మీకు మొత్తం వివరిస్తానండి. ముందుగా ఈ పాట మీరు ప్లే చేస్తానండి, వినండి దయచేసి. ఓకేనండి. పాట ముందు మ్యూజిక్ ఉంటుందండి, ఒక బిట్ ఉంటుంది. ఆ బిట్ తర్వాత పాట స్టార్ట్ అవుతుందండి. చూడండి.
థ్యాంక్ యూ అండి పాట విన్నందుకు. ఇప్పుడు ఈ పాట యొక్క రాగము శృతి చెప్తానండి, వినండి. ఈ పాట యొక్క సినిమా పేరండి, సినిమా పేరు ఆత్మబలం. 1964లో వచ్చిన సినిమా అండి ఇది. నటినట్టు ఎవరంటే మా కుప్పవారని అందరూ, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇంపార్టెంట్గా సరోజాదేవి గారు అండి, తదితరులు నటించారు. ఈ యొక్క పాట రచన ఆచార్య అత్రేయ గారండి, పాడిన గారు ఘంటసాల గారు మరియు సుశీల గారు అండి. దీని సంగీతం కేవి మహాదేవన్ గారండి. అయితే ఈయనకు ఒక పేరుందండి, మామ అనే పేరు ముద్దుగా అంటారండి. మామ అనే పేరు ముద్దుగా అంటారు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది, సరే చెప్తానండి. ఈయన ఒక సినిమా పాటకి, ఓల్డ్ సినిమా పాటకి సంగీతం సమకూర్చారండి. ఆ పాట పేరుని వచ్చిందండి, ఆ పాట పేరు, ఆ పాట యొక్క పల్లవిలో బట్టి ఆయనకు ఆ పేరు వచ్చిందండి. ఎవరు తెలిసి చెప్పండి, ఆ సినిమా పేరు, పాట చెప్పండి తెలిస్తే ఎవరన్నా, అంటే సంగీత అభిమానులు కానీ ఈ యొక్క పాటలపై ఇంట్రెస్ట్ ఉన్న మాత్రం చెప్పండి. మన యొక్క పాత్ర వారు తెలిసి ఉంటారో చెప్పండి. కేవి మహాదేవన్ గారిని మామ అని ఎందుకంటారు అని చిన్న అది ప్రశ్నగా ఉండదు, నా ఆలోచన. ఓకే అండి, ఎందుకో మీ నా కామెంట్ రూపంలో దాన్ని తెలియజేయండి. సినిమా పేరు లేదా పాట పేరు వస్తే రెండు, సినిమా పేరు, పాట పేరు. ఈ మహాదేవన్ గారు ఈ పాటకి సంగీతం సమకూర్చారు కాబట్టి ఆయనకు అప్పటి నుంచి ఒక పేరు వచ్చింది. ఆ పేరు అది మీకు చెప్పాను, ఇప్పుడు చెప్పలేదు కదా, ఆ పేరు మీకు చెప్పాలి. అది ఆయన పేరులో పల్లవిలో ఉంది ఆ పేరు కూడా, ఆయన పేరు కూడా. ఓకేనండి, అది చెప్పండి. ఓకే, పాట పేరు చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చట్టపట్టగా చేతులు పట్టి అనే పాట అండి. తర్వాత చెట్టు నీడపై పరుగెడుతుంటే అనే గొప్ప పాట అండి. ఈ పాట యొక్క రాగం నట బెర రాగం అండి. ఈ పాట రాగం నట బెర రాగం అండి. ఇది 20వ మెగత రాగం అండి, 20వ మెగత రాగం. ఇది ఒక సంపూర్ణ రాగం అండి. ఎందుకంటే సారి గామ పాద ని సా, పాద ని అంటే సప్తస్వరాలు ఆరోహణ ఉన్నాయండి, సప్తస్వరాలు ఆరోహణ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక సంపూర్ణ రాగం అని పిలుస్తామండి. ఇక నేను తీసుకున్న శృతి ఈ పాటకి 5 శృతి అండి. ఎందుకంటే చూశానండి, 2 సరిపోలే అండి, 3 సరిపోలేదు. ఆ యొక్క పాట బాగా విన్నానండి. నేను అంతేనండి, ప్రతి పాట వింటానండి, విని దానికి సూటబుల్గా శృతి తీసుకుంటానండి. నాకు మాత్రం 5 అనిపించింది. సార్ తప్పులు క్షమించగలరు ఏమంటే శృతి 5 అండి, అంటే జీ షార్ప్ అంటుంది దీన్ని మనం. ఇక రాగం ఎటు చూడండి, ఆరోహణలో సరి గమ పదని సా, అవరోహణలో సని దప్ప మగనిస, అంటే సా రీటు గావన్ మావన్ పా దావన్ నీవన్ సా. అవరోహణలో సా నీవన్ దావన్ పా మావన్ గావన్ రీటు సా. అన్నీ వన్లే అండి, ఒక్క రీ మాత్రం 2 వచ్చింది. ఇలా ఒక్క రీ మాత్రం 2 వచ్చింది. అన్ని స్వరంగా ఒకసారి నీ పడుతుంది, నీటు పడుతుంది, ఒకసారి నీటు అనే అక్షరం పడుతుందండి అన్ని స్వరంగా. ఓకేనండి, చెప్పాక ఇప్పుడు పాట యొక్క మెట్లు చూద్దామండి. ఈ యొక్క రాగం మెట్లు చూద్దాం మనం. నట బెర రాగం అండి. శృతి 5 అండి. మొదటగా సంగీతంలో ఇప్పుడే ప్రావీణ్యం పొందే వారి కోసం నేను నటబేర రాగం కానీ శృతి ఒకటి చెప్తానండి. ఏ రాగం అయినా సరే మనకి దాదాపుగా నాకున్న ప్రజ్ఞాన ప్రకారం కొత్త వారికి శృతి ఒకట్లు చెప్తే ఆ రాగం మనకి మీకు కానీ మీకైనా సరే అందరికి కూడా అది బాగా అర్థమవుతుందని నా అభిప్రాయం అండి. ఓకేనండి, మొదటగా చెప్తారండి. ఇది సా అండి, రీ1 రీ2 గావన్ ఘాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు పస. ఓకేనండి, ఈ నటబేర రాగాన్ని శృతి ఒకటి చూడండి. సారీ గమ పద ని సా సా ని ద ప మ గ రి సా, అంటే సా రీటు గావన్ మావన్ పా దావన్ నీవన్ సా. అవరోహణలో సా నీవన్ దావన్ పా మావన్ గావన్ రీటు సా, అంటే సరి గమ పద ని సా సా ని ద ప మ గ రి సా
సరి గమ పద ని సా సా ని ద ప మ గ రి సా సరి గమ పద ని సా సా ని ద ప మ గ రి సా. చూడండి చిన్న ఆలోచన అండి. కీబోర్డ్ నేర్చుకున్న వారు ఉంటారు కండి కొంతమంది కొత్త వారు, దయచేసి వారు అన్నీ ఈ మధ్య దాంట్లో వాయించండి. ఇక్కడ ప్లే చేసుకోండి, ఆ యొక్క రాగాల్ని ఈ చివరి ప్లే చేసుకోండి, ఇక్కడ ప్లే చేసుకోండి, ఇక్కడ ప్లే చేసుకోవాలి. మీకు బాగా వస్తుంది. ఫ్యూచర్లో మీరు పాటలు వాయిస్తారు కాబట్టి, మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ పక్క పోవచ్చు, మీరు ఈ పక్క పోవచ్చు కాబట్టి మీకు కన్ఫ్యూజ్ లేకుండా ముందే ఇప్పటి నుంచి మీరు ఒక రాగాన్ని ఇక్కడ వేసేయండి, ఈ తార సైడ్ వాయించండి. ఇక్కడ మంచి మందర స్థాయి, మధ్య స్థాయి, తార స్థాయి అన్ని స్థాయిలో మీరు ఆ కీబోర్డ్ని మీరు ప్లే చేయండి. మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో మీకు. ఓకేనండి. ఇప్పుడు శృతి మనకి ఏం తీసుకున్నాం? 5:30 కదా. 1, 1:30, 2, 2:30, 3, 4, 4:30, 5, 5:30. చూడండి మరి ఇక్కడ ఉండండి. మనకి ఈ పాట పూర్తిగా మన దీన్ని సా అనుకోవాలి. మన దీన్ని సా అనుకోవాలి. సా అయినప్పుడు ఇది సాయినప్పుడు రీ1, రీ2, గా1, గా2, మా1, మా2, పా, దా1, దా2, నీ1, నీ2, సా. చూసారండి. ఇప్పుడు మనకి సా రీ2, గా1, మా1, పా, దా1, నీ1, సా. వచ్చేటప్పుడు సా, నీ1, సా, నీ1, దా1, పా, మా1, గా1, రీ2, సా. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. చూడండి, ఇక్కడ చూడండి. 1, 2, 3, 4, 5. సరి గ మ పద ని సా. చూడండి 5:30 ఇదండి 5:30 సా కదా. సరి గ మ పద ని సా. చూసారా? సా ని ద ప మ గ రి సా. ఇక్కడ చూడండి. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. ఎందుకంటే నా అండి చూడండి, నాకు ఆతృతన మీరు త్వరగా నేర్చుకోవాలని కీబోర్డ్ నాకు ఆతృత అనమాట. నాకు అంతే ఉందండి. పోయినప్పుడు ఎప్పుడు నేర్చుకోవాలన్న పాటలు మా గురుగారు ఈ స్వరాలు పెట్టేది మాకు నేర్చుకునేది. కానీ మాకేంటంటే మాకు పాట వల్ల మా కోరిక పాట ఇప్పుడు వస్తాయని ఆతృత ఉండేయండి. కాబట్టి ఆతృత తెలుసు కాబట్టి మీకు నేను ఇవన్నీ చెప్తున్నానండి. చెప్పండి. ఇప్పుడు ఇదే శృతి. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. ఇక్కడ ఏంటంటే సరి గ మ పద ని సా. చూడండి పాట ఎక్కడ స్టార్ట్ అవుతుంది. పాట కరెక్ట్గా కొన్ని పాటలు సాకాడ స్టార్ట్ అవుతాయండి. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టపట్ట చేతులు కలిపి చెట్టపట్టగా చెట్టు నీడతో పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుంది. అంటే ఆయన పాడతారండి, హీరో పాడతారు. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తల మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో
కలలు బీతర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. తర్వాత చూడండి బిట్టు సరిగా బిట్ అండి ఇది. చూడండి ఇది భలే బిట్టండి ఇది. చూడండి బాగుంది బిట్ ఇది. ఏంటండి పామగా పా అండి ఎంతకండి సారీగా మా పామగా 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 మగా సా పామగా మగా సా గసాని గసాని పా చూడండి పామగా మగా సా గమ్ గసాని పా నిసా నిసా గమ పా. బిట్టు బాగుందండి ఇది. ఎమ్మటే కారు మోబులు కమ్ముతుంటే అన్నప్పుడు కళ్ళకు కనబడకు. రెండోసారి కారు కళ్ళకు అన్నప్పుడు జగతిన రెండోసారి చెప్పలేని తర్వాత రెండు చరణాలు చూడండి కొంచెం మార్పు అండి. చరణం ఫస్ట్ది చరణం ఎలా ఉందో రెండు చరణం అలా ఉండదండి, కొంచెం మారిందండి. అందులోనేమో కారు మబ్బులు కమ్ముతూ ఉంటే అన్నప్పుడు చలి చలిగా గిలివేస్తూ కొంచెం మార్పు చూడండి. చాలిమంట ఓకే, థ్యాంక్ యూ అండి. పాడినందుకు థ్యాంక్ యూ అండి. నేర్చుకోండి. ఇది నటవేరం అని చెప్పాయి కాబట్టి మీకు కొంచెం నేర్పినాయి కాబట్టి మీరు పాట నేర్చుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. పాట మీరు నేర్చుకోవచ్చు, ఈజీగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఎవరికైనా నా యొక్క ఛానల్లో సినిమా పాటలు ఉంటాయండి, భక్తి భజన పాటలు ఉంటాయండి. ఒక 100 పాటలు సినిమా పాటలు దాదాపుగా ఒక 100 ఉంటాయండి.
పైన పాట ఒక 30 ఉంటాయండి. అయితే వీటితో పాటుగా కీబోర్డ్ నేర్చుకునే వారి కోసం, కొత్త వారి కోసం నేను నేర్పించాను, క్లాస్ చేశాను, వీడియో క్లాస్ చేశానండి. లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3, లెసన్ 4, లెసన్ 5 చేశానండి. మీకు కావాలంటే నేను ఛానల్ ఓపెన్ చేసి నా పేరు ఇచ్చినాక పైన హోమ్ ఉంటుంది, లాస్ట్కు ప్లేలిస్ట్ ఉంటుంది. ఏముంటుందండి? ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్ మీరు ప్లేలిస్ట్లో పోతే ప్లేలిస్ట్ ఇలా పోవాలండి. ప్లేలిస్ట్లో పోతే ప్లేలిస్ట్స్ పోతే మొత్తం లెసన్ 1, లెసన్ 2 9 ఉంటాయండి. ఎవరైనా కొత్తవారు నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు దయచేసి నేర్చుకోండి. పిల్లలకు కానీ మీకు నేర్చుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ.